ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెంపునామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి కులాసగానే ఉన్నాం. ప్రియులారా, మనము ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఏంటి ఆ అంశం అంటే బాప్తిజము. బాప్తిజం అనేది ఏ నామంలో తీసుకోవాలి? బాప్తిజం అనేది ఏ నామంలో తీసుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యము. ప్రియులారా, మనం తీసుకున్న బాప్తిజం సరైనది కాకపోతే మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడలేము, సంఘములో చేర్చబడలేము, పరలోక పౌరస్థితి దొరకదు, దేవుని కుమారుల పాప క్షమాపణ జరగదు, రక్షణ దొరకదు, దేవునితో సావాసం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇది. బాప్తిజం అనేది ఎవరి నామంలో మనం తీసుకోవాలి, బాప్తిజం ఎవరి నామంలో తీసుకోవాలి అనేది మరి మనం పరిశీలన చేస్తానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసుకుంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు బాప్తిజాన్ని గురించి యేసుక్రీస్తు శిష్యులతో చెప్పింది ఒక మాట ఉంటే, ఒక పద్ధతి ఉంటే, అలాగే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకము నుండి పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తుల చేత మరి సంఘానికి ప్రకటించినటువంటి బోధలో మరొక పద్ధతి ఉంది. రెండు పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నేటి కాలంలో మరి బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే రెండు పద్ధతులు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దీని గురించి మనం చాలా స్పష్టంగా తెలుసుకోలేకపోతే మరి మనం ఆత్మ మూలంగా జన్మించకపోతే ఏమవుతుందంటే ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులు మనకి అర్థం కాదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోలేడు. అవి ఆత్మానుభవం వల్లనే అర్థమవుతాయి. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే కానీ మరి పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అనేసి వాక్యంలో రాను. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పునఃస్థితి స్థాపన ముందున్న స్థితిని మనం పొందుకుంటానికి కూడా ఈ బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిజాన్ని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానం, ముందున్న స్థితిని తిరిగి స్థాపించబడు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనం బాప్తిజం అనేది ఏ నామంలో తీసుకోవాలి అనే దాని గురించి మనం చాలా స్పష్టంగా మన పరిశీలన చేస్తానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, బైబిల్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం పొందిడి అని చెప్తున్న బైబిల్ గ్రంథమే మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అని ఎందుకు చెప్తుంది? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం తీసుకోమని ఎవరు చెప్పారు? బాప్తిజం ఇవ్వమని ఎవరు చెప్పారు అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏ కాలంలో చెప్పారంటే యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత కాలంలో చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరికి చెప్పాడంటే శిష్యులకి చెప్తా ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట బైబిల్లో అంటే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు అనేసి ఉంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామము లోనికి అనేసి బాప్తిజం ఇమ్మని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట బైబిల్లో ఉంది. మరి అదే బైబిల్లో మరి అపోస్తుల్లో చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి అనేసి చెప్పిన మాట ఉంది. ఎక్కడెక్కడ ఉందో ఏంటి అనేసి దాని గురించి కూడా కొన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటిగా మనం చూస్తే ఆ కాలంలో ఆకాశం కింద ఉన్నటువంటి ప్రతి జనములో నుండి వచ్చినటువంటి భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది.
ఇది ఎప్పుడుది సందర్భం అంటే పెంతుకోస్తు పండగ దినాన్న పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముని పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులలో ఒక ఆయన పేతురు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళు అయ్యలారా మేమేం చేయాలంటే అప్పుడు పేతురు వారితో చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిడి అనేసి చెప్పాడు. ఈ మాట ఎక్కడ ఉంది అంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంది. అలాగే అపోస్తులైన పేతురు కొర్నేలింట అన్ని జనులతో చెప్పాడు. కొర్నేలింట అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేసిన సందర్భంలో వారితో చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 48వ వచనంలో వారితో అంటాడు, యేసుక్రీస్తు నామంలో బాప్తిజము పొందుడని ఆజ్ఞాపించాను అంటాడు. మరి 3వ పాయింట్ మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యం అంగీకరించిన సమరయ వారుతో చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 16వ వచనములో ప్రభు అయిన యేసునామమున బాప్తిజం మాత్రము పొంది ఉండిరి. చూడండి, దేవుని వాక్యం అంగీకరించిన సమరయలో ఏం చేశారంట అంటే ప్రభు అయిన యేసునామం ముందు బాప్తిజం పొందారు అనేసి అక్కడ ఉంది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. అలాగే మనం చూస్తే ఎఫ్సీలోని కొందరు శిష్యులు మరి ప్రభు అయిన యేసునామమున బాప్తిజం పొందిరి అనేసి బైబిల్లో ఉంది. అది ఎక్కడుంది? అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. అలాగే పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘంతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరమును. ఇది ఎక్కడుంది? రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. అలాగే పౌలు గారే గల్తీలో ఉన్న సంఘాన్ని గురించి చెప్తున్నాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే పై 2 పద్ధతుల్లో మనము ఏ నామములో బాప్తిజం పొందాలి ఒకసారి ఆలోచించేది. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిందేమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం తీసుకోమని బాప్తిజం ఇయుడే అనేసి యేసుక్రీస్తు చెప్తే అపోస్తులేమో ఏం చెప్తున్నారంటే పేతురు గారు కానీ మిగతా అపోస్తులు కానీ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు బాప్తిజము పొందిడి అని యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడని ఆజ్ఞాపించటం, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందటం, ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడే. అయితే ప్రియులను ఒకసారి ఆలోచించేయండి. మరి పై 2 పద్ధతుల్లో ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఈరోజు సంఘానికి మరి ఎంతో కన్ఫ్యూజ్ అనమాట. ఎందుకు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలా, లేకపోతే యేసుక్రీస్తు చెప్పినట్టు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం తీసుకోవాలనేసి ఎంతో కన్ఫ్యూజ్గా ఉన్నారు. అయితే ప్రియులను ఒకసారి ఆలోచించండి. లేఖనాలను మనం పరిశీలన చేస్తే మరి ఈ లోక సంబంధంగా లేఖనాన్ని పరిశీలన చేస్తే ఒక వచనం మరొక వచనాన్ని నివేదించినట్లుగా ఎందుకు ఉంది? ఈ లోక సంబంధంగా మానవుడు సిద్ధపరిచినటువంటి గణిత శాస్త్ర సిద్ధాంతంలో ఒక లెక్కకి ఆన్సరు ఒకటే ఉంటుంది కానీ 2 ఉండదు. 2 × 2 = 4. ఈ 2 × 2 4 అనేది ఎక్కడ 4? ప్రపంచంలో ఆరిన నేల ఉన్న ప్రతి స్థలంలో కూడా 2 × 2 ఆలోచించేయండి. మరి మనం చదివిన లేఖనాల్లో ఒక వచనం మరొక వచనాన్ని నివేదించినట్లుగా ఎందుకు కనపడుతూ ఉంది? అయితే ఇది మనం సర్దుకుపోతాం కానీ వేరే వాళ్ళు మనం అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. నిర్మలమైన మనస్సాక్షి గలవారేండి, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో భయంతో వణుకుతో సమాధానం చెప్పబద్ధులమై ఉన్నాం. అంతర్మాత్రమే కాదు కానీ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే లేఖనం ఎలా కలిగిందంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములోని ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. అలాగే యేసుక్రీస్తు చెప్తున్న మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను, వీటికి మించినది దుష్టుడి నుండి కలిగినది అనేసి. అలాగే మనం చూస్తే అపోస్తలులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే దేవుడు నమ్మతగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అంటాడు. అవునన్నట్టు చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అలాగే యాకోబు పత్రిక
5:12 ఉంది, మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు ఉండవలను అంటాడు. అలాగే రోమపత్రిక 3:4 ప్రతి మనుషుడు అబద్ధికుడు అవును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అనేసి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-17 వచనంలో మనం చూస్తే, నీవు నేర్చుకుని రూఢి అని ఎవరి వలన తెలుసుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలన చేస్తే లేఖనము మనిషిని ఎత్తుని బట్టి కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో ఒక వచనము మరొక వచనాన్ని విభేదించినట్లుగా ఎందుకుంది? ఇందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలో బాప్తిజం పొందాలా, లేక యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలా? ఇది మనకు అర్థం కావాలంటే ముందుగా మనము నామం అంటే ఏంటో మరి అర్థం కావాలి. నామం అంటే ఏంటో అర్థం కాకపోతే మరి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ముందు నామం అంటే ఏంటో మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, నామం అంటే మనం పెట్టుకున్న పేర్లు, మనం పెట్టుకున్న నామాలు దీనికి సంబంధించినవి కాదు. నామం అంటే బైబిలులో మనం పరిశీలన చేస్తే నామం అంటే మహిమ, నామం అంటే గుణ లక్షణాలు, నామం అంటే కీర్తి, నామం అంటే పేరు, ఖ్యాతి, తర్వాత మహిమ. ఈ రకంగా మనం చూస్తే నామము, మహిమ, గుణాతిశయాలు ఇవన్నీ కూడా ఇలా మనకు అర్థం ఇస్తాయి. అంతేగాని నామం అంటే మనం పెట్టుకున్న పేర్లు లాంటివి కాదు. ఉదాహరణకి మనం పరిశీలన చేస్తే ప్రియులరా, గుణ లక్షణాలను బట్టి పేర్లు, స్వభావాన్ని బట్టి పెట్టే పేరు. అయితే ఇక్కడ మనం చూస్తే ఉదాహరణకు మనం చూస్తే ఒక వ్యక్తి మన ఇంట్లోకి వచ్చి ఏదైనా ఎత్తుకుపోతున్నాడు అనుకోండి, ఎత్తుకుపోతుంటే అతని పేరు మనకు తెలియదు. మరి మనం ఆయన్ని ఏమని పిలుస్తామంటే దొర అంటామా? ఏమంటాం? మరి చెప్పండి, ఏమంటాం? దొంగ అంటాం. దొంగ అనే పేరు ఒక కొత్త పేరు పెట్టేస్తున్నాం ఆయనకి. ఏంటి దొంగ అంటే? ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణలక్షణాన్ని బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనకి మనం కొత్త పేరు పెట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన నిత్య జీవితంలో జరుగుతూ ఉంది. అలాగే ఒక తండ్రి అన్నాడంట తన కుమారుడితో, నాయన బాగా చదువుకుని నాకు నా పేరు నిలబెట్టాలి, నా పేరు నిలబెట్టాలి, బాగా చదువుకో అని అన్నాడంట. అయితే రాత్రి చెప్పాడు, రాత్రంతా బాగా చదివాడు. తెల్లారిపాటికి వెళ్ళిపోయి ఒక కటౌట్ తీసుకొచ్చి ఇంటి ముందు తండ్రి పేరుని నిలబెట్టాడంట. అంటే పేరు నిలబెట్టమంటే కటౌట్ కాదు, పేరు నిలబెట్టమంటే మా సమాజంలో మరి బాగా చదువుకునే సమాజంలో పలానా వాళ్ళ తండ్రి ఈయన, పలానా వాళ్ళ కుమారుడు ఈయన, తండ్రి పలానా అనేసి ఆ తండ్రికి కీర్తి లేకపోతే మహిమ మరి కలిగేలాగా మరి ఆ కుమారుడు జీవించాలి అనేసి తండ్రి చెప్తుంటే ఈయనేమో కటౌట్లు పెడుతున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చూస్తే బాగా తింటున్నాడు అనుకోండి, తిండిపోతూ అంటాం. బాగా నిద్రపోతూ అంటాం. అలాగే తాగుతున్నాడు అనుకోండి, తాగుబోతూ అంటాం. అంటే అతని పేరు ఏదో ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన చేసిన పనులను బట్టి, అతని గుణ లక్షణాలు బట్టి మనం ఒక కొత్త పేరు పెట్టేసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి మనం వద్దాం, బైబిల్లోకి వద్దాం. అయితే దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ వారు కలిగి ఉన్న పేర్లన్నీ కూడా మనము పెట్టుకున్నటువంటి పేర్లు వంటివి కాదు. ఉదాహరణకి నా పేరు రంగారావు అనుకోండి, ఈ పేరుకి గుణలక్షణాన్ని బట్టి, ఈ పేరు గుణలక్షణాన్ని బట్టి పెట్టిన పేరు కానీ కాదు. అయితే మరి దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ వారు కలిగి ఉన్న పేర్లన్నీ కూడా ఒక్కొక్క గుణలక్షణము, ఒక్కొక్క పేరుగా పరిగణించబడేటటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు మనం చూస్తే యేసు అంటే రక్షకుడు, మత్తయి సువార్త 1:28లో యేసు అంటే ఏంటంటే రక్షకుడు. అలాగే క్రీస్తు అంటే ఏంటి? అభిషేక్తుడు. దానియేలు 9:25-26లో క్రీస్తు అంటే అభిషేక్తుడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు కలిగి ఉన్న ఏ పేర్లైనా కూడా గుణలక్షణాన్ని పెట్టిన పేర్లే. అలాగే దేవుడికి పెట్టబడిన పేర్లు, దేవుడు కలిగి ఉన్న పేర్లన్నీ కూడా ఆయన కలిగి ఉన్న గుణలక్షణాన్ని బట్టి మనం
పెట్టబడిన పేర్లే. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అంతే. అలాగే దేవుడు కలిగి ఉన్న గుణలక్షణాన్ని బట్టి దేవుడికి పెట్టబడిన పేర్లలో కొన్నింటిని మనం చూద్దాం. దేవుడు ఉన్నవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు కనికరమ కలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు కృపాసత్యములు గలవాడు, దేవుడు దయ కలవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కనికరమ గలవాడు, దేవుడు అద్వితీయుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పక్షపాతం లేనివాడు, దేవుడు సర్వసంపన్నుడు, దేవుడు నమ్మతగినవాడు, దేవుడు అబద్ధమాడనివాడు, దేవుడు పరిపూర్ణుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు అక్షయుడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. దేవుడు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలే దేవుని పేర్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. వాటిలో కొన్నింటిని మనం పరిశీలన చేద్దాం. ఒక వచనాన్ని పరిశీలన చేద్దాం. సందర్భము, ఏ సందర్భము అంటే దేవుడు ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు యొద్దకు మోషేని పంపించిన సందర్భంలో మోషేకు దేవునికి మధ్యన జరిగిన సంభాషణ. దేవుడు మోషేని ఐగుప్తు పంపించాలని చెప్పిన పంపించేటప్పుడు మోషేకి దేవునికి మధ్యన జరిగిన సంభాషణ ఏంటి అంటే అది ఎక్కడుందంటే నిర్గమకాండంలో 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు అక్కడ రాయబడి ఉంది. మోషే అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుడిని అడిగాడు. అడిగితే 14వ వచనంలో దేవుడు చెప్తా అన్నాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను వాడనై ఉన్నానని మోషేతో, నేను ఉన్నవాడను అనేవాడిని, నేను ఉన్నవాడిని అని అంటారు, అనబడిన వాడిని. ఈ వచనంలో దేవుడు తన పేరు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఉన్నవాడిని అని చెప్పాడు. ఉన్నవాడంటే ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉండేవాడు. ఈ ఉన్నవాడు అనే దేవుడు, ఈ ఉన్నవాడు అనేది దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమను తెలియపరుస్తుంది. ఈ ఉన్నవాడు, నేను ఉన్నవాడిని అన్నాడు కదా, ఈ ఉన్నవాడు అనేది దేవుడు కలిగి ఉన్న మహిమను తెలియపరుస్తుంది. మరొక వచనాన్ని కూడా పరిశీలన చేద్దాం. సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. యెహోవా మోషేతో అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు పొండని చెప్పినప్పుడు మోషే అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే మనం చూద్దాం. నిర్గమకాండంలో 33వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. అతడు అంటే మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, దయచేసి నీ మహిమను నాకు చూపు అంటున్నాడు. మోషే అంటున్నాడు, నీ మహిమను నాకు చూపయా అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు 19వ వచనంలో, ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచేదను అంటాడు. నీ పేరు నాకు తెలియపోతే నా మంచితనమంతా నీకు తెలియపరుస్తుందను అంటున్నాడు. అనేసి ఇంకేమంటున్నాడు, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించి వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదను వాని యందు కనికరపడదను అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ వచనంలో మోషే దేవునితో దయచేసి నీ నామాన్ని, నీ మహిమను నాకు చూపమని అడిగితే దేవుడు మోషేతో అంటున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అనే నామాన్ని నీ ఎదుట ప్రకటించేదను అని అంటున్నాడంటే దేవుని మహిమ, దేవుని నామము అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని మహిమే దేవుని నామము, దేవుని నామమే మహిమ. దేవుడు కలిగి ఉన్న మహిమను ఆయన నామము లేక ఆయన పేరుగా మరి మనం పేరుగా పిలువబట్టడం అనేది జరుగుతుంది. మరొక వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, సందర్భము, యెహోవా మోషేతో అంటున్నాడు, మొదటి పలకల వంటి 2 రాతి పలకలలో చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసేదని కనుక నీవు సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధినే నిలిచి ఉండవలెను అని చెప్పగా మోషే 2 పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కిన సందర్భము. ఈ సందర్భము నిర్గమకాండం 34:1 నుంచి 2 వచనాలు ఉన్నాయి. అయితే వాక్యాన్ని మనం చూద్దాం. నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 4-6 వచనాలు, 4 నుండి 6 వచనాలు. ఈ వచనంలో, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కను, మోషే
మొదటి పలకలు వంటి 2 రాతి పలకలు చెక్కాడంట. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమున పెందలకడన లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అనే నామాన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడంట? యెహోవా అనే నామాన్ని. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అనే నామాన్ని ప్రకటించాడంట. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా, సత్యములు గల దేవుడైన యెహోవా అంటాడు. యెహోవా అనే నామాన్ని ప్రకటించాడంటే ఏంటి? యెహోవా అనే నామము అంటే యెహోవా కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా, సత్యము గల దేవుడైన యెహోవా. ఈ వచనాన్ని మనం పరిశీలన చేస్తే యెహోవా నామము అంటే ఏంటంటే ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు అనేసి మనం చాలా స్పష్టంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన గుణ లక్షణాలు ఏంటి? యెహోవా కనికరము గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృప, సత్యము కలిగినటువంటి వాడు. అయితే ప్రియులరా, మరి యేసుక్రీస్తుని గురించి కూడా పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ఎవరి నామములో ఈ లోకానికి వచ్చాడు? ఎవరి నామములో ఈ లోకానికి వచ్చాడు అంటే యేసుక్రీస్తు తండ్రి నామములో వచ్చాడు. నామము అంటే మనం ఏమైనా ఇంతవరకు ఏమైనా నేర్చుకున్నాం? నామం అంటే మహిమ, గుణలక్షణాలు, స్వభావము అనేసి మనం కొంతవరకు నేర్చుకున్నాం. అయితే ఇక్కడ యోహాను సువార్త 5:43 వచనంలో నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను అంటాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి నామంలో వచ్చి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి నామంలో రావటం అంటే అర్థం ఏంటి అంటే తండ్రి మహిమలో వచ్చాడని అర్థము. ఇక్కడ నామం అంటే మహిమ, గుణలక్షణాలు అనే అర్థం. అయితే ఒకసారి ఆలోచించండి, తండ్రి నామంలో వచ్చిన యేసుక్రీస్తు తండ్రి నామాన్ని తెలియపరిచాడు. తండ్రి నామంలో వచ్చిన యేసుక్రీస్తు తండ్రి నామాన్ని తెలియపరిచాడు. ఎక్కడ తెలియపరిచాడు ఏంటి? ఒకసారి ఆలోచించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 26వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుక్రీస్తు వారు తండ్రికి చేసినటువంటి ప్రార్థన. అందులో 26వ వచనంలో యేసుక్రీస్తు వారు తండ్రితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. వారికి నీ నామాన్ని తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను అంటాడు. అంటే నామాన్ని తెలియజేస్తామంటే తెలియజేసి ఇంకా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు నా పేరు రంగారావు, ఇంకా తెలియజేస్తాను అని అంటే అర్థం ఏంటి? ఇంకా తెలియజేయవలసిన ఒకసారి చెప్తే సరిపోదా? అయితే ఇది మనం పెట్టుకున్న పేర్లు కాదు, గుణలక్షణాలు, స్వభావము గురించి చెప్పబడిన సంగతి అన్నమాట. మరొక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ రాయబడిన మాట అంటే లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. లోకములో నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచానట. నీ నామముని ప్రత్యక్షపరిచానంటే అర్థం ఏంటి? నామాన్ని ప్రత్యక్షపరచడం అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచన. నామం అంటే మహిమ, నామం అంటే గుణ లక్షణాలు. తండ్రి నామంలో వచ్చిన యేసుక్రీస్తు తండ్రి మహిమను, తండ్రి గుణ లక్షణాలని బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే 12వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుచుతును అంటాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అంటాడు. నీ నామాన్ని నా సహోదరులకు ప్రచురపరచడం ఏంటి? నామాన్ని ప్రచురపరచడం ఏంటి? నామం అంటే మామూలు పేరు కాదు, మహిమ. ఇదే పాత నిబంధన గ్రంథంలో కీర్తనలో 22లో అక్కడ ఇదే మాట రాయబడింది. ఆ మాటనే ఇక్కడ చెప్పబడింది. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజముల మధ్య నిన్ను కీర్తించేదను అనేసి అక్కడ రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి మహిమలో వచ్చాడు. తండ్రి మహిమలో వచ్చి తండ్రి మహిమను లోకానికి తెలియపరుస్తూ ఉన్నాడు, తండ్రిని బయలుపరుస్తున్నాడు, తండ్రిని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త
1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచను అంటాడు. అలాగే యోహాను సువార్త 1:14లో ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అనేసి రాయబడి ఉండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమును ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని మహిమను ఎలా కనుక్కున్నామంట? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొనక. వచనాన్ని చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ రాయబడింది ఏంటంటే, మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలననే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. అంటే ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే మనకేమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు తండ్రి మహిమలో వచ్చాడు, తండ్రి నామంలో వచ్చాడు, తండ్రిని లోకానికి బయలుపరిచాడు, తండ్రిని లోకానికి తెలియపరిచాడు. నామము అంటే మహిమలో వచ్చాడు, ఆ మహిమను లోకానికి తెలియపరిచాడు. నామము అంటే ఏంటి అంటే మహిమ. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మరి అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ చూస్తే, అప్పుడు ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మరి. ఫిలిప్ అంటే దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు నామాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. ఏంటి యేసుక్రీస్తు నామాన్ని గురించి ప్రకటించేదంటే క్రీస్తు మహిమను గురించి, క్రీస్తు గుణలక్షణాల గురించి, క్రీస్తు స్వభావాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన విషయంలో కూడా మనం ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారంటాడు. అంటే చూడండి ప్రియులరా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. అలాగే యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు, తండ్రిని బయలుపరిచాడు, తండ్రిని తెలియపరిచాడు. నీ నామమును తెలియపరిచితిని ఇంకనూ తెలియపరిచేదను అంటాడు. అలాగే ప్రియులరా, మరి పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో పంపబడ్డాడు? పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో పంపబడ్డాడంటే, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామంలో పంపబడ్డాడు. తండ్రి పరిశుద్ధాత్ముడిని యేసుక్రీస్తు నామంలో పంపించాడు. అంటే తండ్రి యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను, నామం అంటే మహిమలో, పరిశుద్ధాత్ముడు క్రీస్తు మహిమలో వచ్చాడు అనేసి మనకి అర్థమవుతుంది. ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. ఆదరణకర్త అనగా తండ్రి నామములో పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో పంపబడ్డాడు అంటే యేసుక్రీస్తు నామంలో పంపబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పై సంగతులన్నీ కూడా పరిశీలించిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, నామము అంటే ఏంటో మనకి అర్థమైంది. యేసుక్రీస్తు తండ్రి నామములో అనగా తండ్రి మహిమలో పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామములో అనగా యేసుక్రీస్తు మహిమలో పంపబడ్డాడు అనేసి మనకి స్పష్టంగా అర్థమైంది. అయితే మనం దేనికోసం ఇవన్నీ చూసాము? నామము అనే సంగతిని దేనికోసం మనం పరిశీలన చేసేంత వరకు అంటే, బైబిల్లో బాప్తిజాన్ని గురించి 2 విభిన్నటువంటి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్లు మరి బాప్తిజం తీసుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి. దానికోసం అసలు నామం అంటే ఏంటో తెలిస్తే మరి రాయబడిన సంగతులు మనకి అర్థమవుతాయి అనేసి నామం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. నామం అంటే ఏంటి అంటే, నామం అంటే స్వభావము, నామం అంటే గుణలక్షణాలు, నామం అంటే క్యారెక్టర్ అనేసి మనం ఇంతవరకు చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు బాప్తిజము ఏ నామంలో ఇవ్వాలో తీసుకోవాలో నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. నామం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు బాప్తిజం ఏ నామంలో ఇవ్వాలి లేక ఏ నామంలో తీసుకోవాలి అనే సంగతిని ఇప్పుడు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం.